తాళపత్ర గ్రంథాలను డిజిటల్ రూపంలోకి మారుస్తోంది తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం. ఈ డిజిటలైజేషన్ ప్రాజెక్టుపై 18 మంది పనిచేస్తున్నారు. ఆ గ్రంథాలు అనేటువంటివి మా దగ్గరికి వచ్చిన తరువాత మేము వాటినన్నిటినీ శుభ్రంగా చేసి ముందు డ్రై బ్రషింగ్ అని చేస్తామండి. దాంట్లో ప్రధానంగా పైన ఉండేటువంటి డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసి ఆ తర్వాత దానికి స్పిరిట్ క్లీనింగ్ అని చేస్తామండి. అది మనం చెప్పాలంటే డీప్ క్లీనింగ్ అని చెప్పాలి. ఇంకా మనం డ్రై బ్రష్ చేయంగా మిగిలిపోయినటువంటి డస్ట్ ఏదైతే ఉంటుందో అది ఈ డ్రై బ్రష్ క్లీనింగ్ వల్ల ఆ తర్వాత ఈ స్పిరిట్ క్లీనింగ్ వల్ల క్లీన్ అయిపోతుందండి. ఆ క్లీన్ అయిపోయినటువంటి దాన్ని మనం 2 రోజుల పాటు మనం పొడిగా అంటే డార్క్ షాడో కింద మనం దాన్ని ఎండబెడతామండి. ఆ తర్వాత దాని మీద ఆయిల్ అప్లికేషన్ చేస్తామండి. ఆ తర్వాత వాటికి ఎప్పటి నుంచో అవి చాలా కాలం నుంచి దాని కన్జర్వేషన్ లేకుండా ఉండిపోవటం చేత కొంచెం పెలుసుగా ఉండటము, ఇరిగిపోయేటువంటి పరిస్థితి ఇట్లాంటివి ఉంటాయండి. అందుకోసం దానికి ఏం చేస్తామంటే మనం ఆయిల్ అప్లికేషన్ అనేది చేస్తామండి. దానికి ఆయిల్ అంటే మనము లెమన్ గ్రాస్ ఆయిల్, సిట్రోనెల్లా జావా ఇలాంటి ఆయిల్స్ని తీసుకువచ్చి వాటిని మనం అప్లై చేయటం ద్వారా మనకు ఆ మాతృకలు అనేటువంటి వాటికి తాళపత్రాలు అనేటువంటి స్మూత్నెస్ వస్తుందండి. ఆ తర్వాత మనం అది చదవటానికి చాలా విజిబిలిటీ ఉంటుంది. బాగా మనం స్పష్టంగా వాటిని చదువుకునే విధంగా దాన్ని తయారు చేయటం అనేటువంటి జరుగుతుంది. డిజిటలైజ్ చేసిన తాళపత్ర గ్రంథాలను ఇక్కడి ఏసీ కన్జర్వేషన్ ఛాంబర్లో భద్రపరుస్తున్నారు. ఆ గదిలో హ్యూమిడిటీ మీటర్ ద్వారా తేమ శాతాన్ని కంట్రోల్ చేస్తుంటామని, తాళపత్రాలకు పొరుగు పట్టకుండా సాంప్రదాయ పద్ధతులు పాటిస్తామని శ్రీనివాసమూర్తి వివరించారు. వాటిని మనం ఈ క్లీన్ అంతా చేసిన తర్వాత మనం వాటిని పండితుల చేత అంటే ఆ స్క్రిప్ట్ తెలిసినటువంటి నిపుణుల చేత వాటిని చదివించి దానికి మనం కేటలాగ్ నిర్మాణం చేస్తామండి. ఆ కేటలాగ్ నిర్మాణంలో మనము ఆ గ్రంథం యొక్క టైటిల్ ఏంటి అంటే దాని యొక్క పేరు ఏంటి అనేటువంటిది, దానికి ఎవరైనా కానీ రాసినటువంటి గ్రంథకర్త ఎవరు, దాంట్లో ఎన్ని అది పామ్ లీఫా లేకపోతే పేపర్ మ్యాన్ స్క్రిప్టా అనేటువంటిది మనం ఇస్తామండి. అదేవిధంగా దాంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఒక్కొక్క పేజీలో ఎన్ని లైన్స్ ఉన్నాయి, దాని యొక్క కండిషన్ ఏ విధంగా ఉంటుంది, దాని సైజ్ ఏంటి, దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, దాంట్లో ఉన్న స్క్రిప్ట్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి భాష ఏంటి అనేటువంటి మొత్తం విషయాలను కూడా మనం కేటలాగ్ రూపంలో పొందుపరుస్తామండి. అంతేకాకుండా వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం అండి న్యాచురల్ ప్రిజర్వేషన్ అండి, అంటే సాంప్రదాయకమైనటువంటి పద్ధతుల ద్వారా మనం ప్రిజర్వేషన్ చేయటం అనేటువంటిది కూడా జరుగుతుందండి. దాంట్లో భాగంగా మనం ఏం చేస్తామంటే అండి వచాచూర్ణము, అదేవిధంగా లవంగాలు, మిరియాలు, పచ్చకర్పూరము, అదేవిధంగా దాచిన చెక్క వీటన్నిటిని కూడా తీసుకొచ్చి వాటన్నిటిని పొడి చేసి ఒక కాటన్ గుడ్డలో వాటిని మూటలుగా కట్టి మనం ర్యాక్లో అక్కడక్కడక్కడ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా సహజమైనటువంటి పద్ధతుల్లో కూడా మనం ఇక్కడ ప్రిజర్వేషన్ అనేటువంటిది చేయటం అనేటువంటిది జరుగుతూ ఉందండి. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా అధునాతన స్కానర్ను ఫ్రాన్స్ నుంచి తెప్పించారు. 2023 ఆగస్టు నుంచి ఆ స్కానర్ అందుబాటులోకి వచ్చింది. పీహెచ్డీ చేస్తున్న విద్యార్థులకు తాళపత్ర గ్రంథాలపై అధ్యయనం చేసే అవకాశాలను కల్పిస్తున్నారు. ఇంతవరకు చాలా విశ్వవిద్యాలయాల్లో కానీ వివిధ సంస్థల్లో ఉండేటువంటి ఈ తాళపత్ర గ్రంథ పరిరక్షణ శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తున్నవే. అవి మేము చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు. కానీ మేము చేసేటువంటి ఒక అధికమైనటువంటి ప్రక్రియ ఏంటంటే ఇది వైదిక విశ్వవిద్యాలయం కాబట్టి మన వేదాలకు, ఆగమాలకు, పౌరోహిత్యాది స్మృతి గ్రంథాలకి, ఇతర విషయాలకు సంబంధించినటువంటి ప్రశస్తమైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసుకుని మనం విద్యార్థులకి, పరిశోధక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గ్రంథం ఇస్తున్నాం. గ్రంథం ఇచ్చి ఒక 6 మాసాల సమయంలో దీన్ని మీరు చక్కగా అధ్యయనం చేసి దీంట్లో ఉండేటువంటి విషయాన్ని తీసి ముద్రణకు అనుగుణమైనటువంటి స్థితిలో దీన్ని తయారు చేయండి. అలాగే మా అధ్యాపకులందరికీ కూడా మేము ఈ గ్రంథాలు ఇస్తున్నాం అన్నమాట. వాళ్ళ నిత్యకృత్యాలు, వాళ్ళ నిత్య పఠన పాఠనాలతో పాటుగా వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఈ గ్రంథాలు తీసుకుని ఈ గ్రంథాన్ని 6 నెలలకు ఒక గ్రంథం చేయాలి అని మొదటి ప్రయత్నంగా ఒక 6-7 మాసాల క్రితం ఇచ్చాము. అవి ఇప్పుడు రాబోతున్నాయి. కనుక ఈ విధంగా ప్రచురణకు యోగ్యంగా మనం సిద్ధం చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే ప్రచురణకు యోగ్యంగా సిద్ధం చేస్తున్నామో
దానివల్ల ఏమవుతుందంటే రేపు ఉదయం మన విశ్వవిద్యాలయం ద్వారా ఈ గ్రంథం ప్రకాశితమైతే అందులో ఉన్న విషయం ఎవరికో ఒకరికి ఉపయోగపడవచ్చు, ఎంతమందికో కొంతమందికి లేదా అందరికీ కూడా ఉపయోగపడవచ్చు. ప్రస్తుతం వేద విశ్వవిద్యాలయంలో డిజిటలైజేషన్ చేస్తున్న 2408 గ్రంథాలు ఉన్నాయి. దేవనాగరి, తమిళ, తెలుగు, కన్నడ లాంటి రకరకాల లిపులు, ఆయుర్వేదం, జ్యోతిష్యం లాంటి 43 అంశాలకు సంబంధించిన గ్రంథాలను ఇక్కడ భద్రపరిచారు. డిజిటలైజేషన్ అయిన గ్రంథాలను ఆన్లైన్లో ఉంచుతారు. తెలుగు లిపిలో ఉన్నాయి, తమిళ లిపిలో ఉన్నాయి, దేవనాగరి లిపిలో ఉన్నాయి, కన్నడ లిపిలో ఉన్నాయి, గ్రంథలిపిలో ఉన్నాయి, నందినాగరి లిపిలో ఉన్నాయి. తర్వాత బైలింగ్వల్గా కూడా కొంత తెలుగు, కొంత తమిళం, కొంత కన్నడం, కొంత తెలుగు, కొంత సంస్కృతం, కొంత హిందీ, ఇలా ఉన్నటువంటి కూడా ఇవి ప్రధానంగా 9 రకాలైనటువంటి స్క్రిప్ట్స్లో రాయబడినటువంటి గ్రంథాలు మన దగ్గర ఉన్నాయన్నమాట. ఆగమము, ఆయుర్వేదము, తర్వాత అలంకార శాస్త్రం, చెంపు కావ్యాలు, ఛందస్సు, చిత్రకావ్యం, ధర్మశాస్త్రం, ద్రవిడ ప్రబంధం, అలాగే గృహ్య సూత్రం, ఇతిహాసం, జైన దర్శనం, జ్యోతిషం, కావ్యం, కోశం, ఈ విధంగా 43 విషయాలు మీద ఉండేటువంటి గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి. ఎవరైనా తమ దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథాలు లేదా పురాతన గ్రంథాలను వేద విశ్వవిద్యాలయానికి ఇస్తే వాటిని ఉచితంగా డిజిటలైజ్ చేసి ఒరిజినల్ వారికి తిరిగి ఇవ్వడంతో పాటు వారికి ఒక డిజిటల్ కాపీని ఉచితంగా అందిస్తామని వీసీ చెప్పారు. తిరుపతిలో అలిపిరి దగ్గర ఈ విశ్వవిద్యాలయం ఉంది. ఏపీ ప్రభుత్వం 2006లో టీటీడీ ఆర్థిక సహకారంతో దీనిని స్థాపించింది. టీటీడీ, వేద విశ్వవిద్యాలయం సంయుక్తంగా 2022లో తాళపత్రాల డిజిటలైజేషన్ ప్రాజెక్టును ప్రారంభించాయి. ప్రస్తుతం ఒక దృష్టి ఏమిటంటే అతి పురాతనమైన, అదేవిధంగా మనకి ఎవరు ఇచ్చినటువంటివైనా సరే ఈ తాళపత్ర గ్రంథాలు కానీ లిఖిత గ్రంథాలు అంటే కాగితాల మీద వ్రాసినటువంటివి కూడా ఉన్నాయి. ఇంచుమించుగా 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, ఇలాగా అంత పాత గ్రంథాలని కూడా దాతలు ఇస్తే మేము స్వీకరిస్తున్నాం. మొదటి దశలో మేము దాతలు ఇచ్చినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏకత్రితం చేసి మన విశ్వవిద్యాలయంలో వాటిని తగు విధంగా రక్షిస్తున్నాం. అయితే ఈ తాళపత్ర గ్రంథాలు అధికంగా ఉన్నాయి. దాంతోపాటు కాగితపు లిఖిత గ్రంథాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ రక్షించడానికి మనకి అతి ప్రామాణికమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాల్లో ముందు వీటిని మనం రక్షిస్తున్నాం.